ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు కష్టం వచ్చిందంటే నేనున్నానని భరోసా ఇస్తుంటారు. వారి కష్టాలను తీర్చి సాధారణ జీవితం గడిపే వరకు నిద్రాహారాలు కూడా మర్చిపోతారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఆయన తీరు అదే. గతంలో ఉత్తరాఖండ్ విలియంలో చిక్కుకున్న తెలుగు వారిని స్వరాష్ట్రాలకు వారి ప్రాంతాలను పంపించేందుకు చంద్రబాబు ఎంతో తాపత్రయపడ్డారు. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో టెక్నాలజీని వాడుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటూ యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచారు. అధికారం అంటే అంగు హార్బాటం కాదు, కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడమే అని నిరూపిస్తున్నారు కూటమి మంత్రులు. కనీ విని ఎరుగని రీతిలో వరద బెజవాడ నగరాన్ని జలదిగ్బంధం చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వ మంత్రులంతా క్షేత్రస్థాయిలో సహాయక పునరావాస కార్యక్రమాల్లో భాగస్వాములై నిర్విరామంగా పనిచేస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. ఓవైపు సహాయక పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే మరోవైపు సమీక్షలో పాల్గొంటూ మరింత మెరుగైన సేవలు అందించే విషయంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ క్రమంలో వరద పరిస్థితుల్లో మంత్రులంతా తమ తమ ఎస్క్వాడ్ వాహనాలను విత్డ్రా చేసుకుని వాటిని బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలకు వినియోగించాలని లోకేష్ చేసిన ప్రతిపాదనకు మంత్రులంతా క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపారు. దీంతో వరద నేపథ్యంలో మంత్రులంతా ఎస్క్వాట్ వాహనాలు లేకుండానే సహాయక పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి ఎస్కాట్ వాహనాలు బాధితులకు నిత్యావసర వస్తువులు, ఆహారం, తాగునీరు, మందులు తరలించే వాహనాలకు ఎస్కాట్గా ఉంటున్నాయి. చివరి బాధితుడి వరకు సాయం అందాలన్న చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ఆయన కేబినెట్ మొత్తం పనిచేస్తోంది. ఇప్పటికే సహాయక చర్యల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. విశాఖను హుద్హుద్ తుఫాను అతలాకుతలం చేసిన విషయంలో కూడా రోజుల తరబడి విశాఖలోనే బస చేసి విశాఖ కలెక్టరేట్నే తన సెక్రటేరియట్గా మార్చుకుని బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ సహాయక పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు బెజవాడను కనీ విని ఎరుగని వరద ముంచెత్తినా ఆపత్ సమయంలోనూ చంద్రబాబు నిద్రాహారాలు పట్టించుకోకుండా బెజవాడలోనే మకాం వేసి సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. తనతో పాటు మంత్రులందరినీ భాగస్వామ్యులు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటా. ఎవరని నాకు అవసరం. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజులుగా ముఖ్యమంత్రి నిర్విరామంగా వరద బాధితులను ఆదుకోవడంలోనే నిమగ్నమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ కలెక్టరేట్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ అవిశ్రాంతంగా గడుపుతున్నారు. మానవతా దృక్పథంతో అధికారులు స్పందించాలని, మన కుటుంబ సభ్యులే వరదల్లో చిక్కుకుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలాగే స్పందించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అదే నేననేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగమే కాదు, సమాజం కూడా. సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు? ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్తున్నా, చాలా గట్టిగా చెప్తున్నా. 1-2 కాదు, నేను చాలా చూశాను ఇవన్నీ. అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా. చాలా స్టబర్న్గా ఉంటానని దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను. నౌ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్ట్. నో ఎక్స్క్యూజెస్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం పంపిణీ, అవసరమైన చోట్ల సురక్షిత ప్రాంతాలకు జనాల తరలింపు తదితర అంశాలను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించి పనులు వేగవంతం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందేలా చూశారు. మరి రిమోట్ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు, మందులను అందించారు. సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో హైటెక్ సీఎం చంద్రబాబు ముందుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా 5 ఏళ్లు, ఇప్పుడు కూడా ఆయన ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికతను వాడుకునే విషయంలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
విజయవాడలోని ముంపు ప్రాంతాలను చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఆయన డ్రోన్లను వినియోగించారు. వాటి ద్వారా ఆహారం, నిత్యావసరాలు, అత్యవసర మందుల పంపిణీ జరిగేలా చూశారు. బహుశా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు డ్రోన్ల వినియోగం దేశంలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇటీవలి కాలంలో డ్రోన్ల ప్రయోజనం, ఉపయోగాల గురించి పదే పదే చెప్పిన చంద్రబాబు సరిగ్గా అవసరమైన సమయంలో వాటిని సంపూర్ణంగా వినియోగించి ప్రజలను ఆదుకున్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ద్వారా ఆ ఆపత్ సమయంలో డ్రోన్లను రాష్ట్రానికి రప్పించి సరియైన సమయంలో సమర్థవంతంగా వాటి సేవలను వినియోగించుకున్నారు. డిజాస్టర్ హెల్త్ కోసం తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దింపి సకాలంలో బాధితులను ఆదుకున్నారు. ఆయన విజన్ కు, ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోని పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.